శ్రద్ధగా చూడండి, దీన్నే బైసన్ యొక్క బ్యాక్ అంటారు. వనక్కం గైస్ అంటే ఎలాగో తమిళనాడులో ఉంటున్నాక అందుకే నమస్తే చెప్పట్ల. ట్రిప్ లో ఎంజాయ్ చేస్తేనే బాడీ ఆన్ పాయింట్ ఉంటుంది. మరి ఈ రోజు ఈద్ కదా, సో అందుకే నియర్ బై మాస్క్ వెళ్ళిపోయా, మంచిగా హెడ్ బాత్ చేసి అటు నుంచి అంటే విల్లీస్కి వెళ్ళిపోయా అనమాట. ఈ విల్లీస్ కెఫే యొక్క పాత ఓనర్స్ ఆస్కర్ విన్నర్స్ అంట. గ్రేట్ కదా. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తా అండ్ అలా మెల్లగా ఇంటికి వచ్చి లంచ్ కి ఎక్స్టెండ్ ఓట్ మీల్ తిన్నా. దాంతో పాటు నా ఫ్యాట్ సాల్యుబుల్ సప్లిమెంట్స్ కూడా తీసుకున్నా. అండ్ వర్కౌట్ ముందు మజిల్ ప్లేస్ క్రియేటిన్ తీసుకున్నా 2 grams. ఇంకో 3 grams వర్కౌట్ తర్వాత తీసుకుంటా. ఈ రోజు బ్యాక్ అండ్ లైట్ గా ఆర్మ్స్ చేస్తా. ఆల్ అవుట్ బాగుంది కదా, నాకు నచ్చింది. కొన్ని పుల్అప్స్ చేసి అయితే నారో గ్రిప్ లాట్ పుల్ అని చేసా. హెవీ అండ్ కంట్రోల్డ్ వెళ్తా. అండ్ దాని తర్వాతనే చెస్ట్ సపోర్టెడ్ రో చేసా. ఆ తర్వాత మీ అందరికి నచ్చని బార్బల్ రింగ్ చేసా. ఇందాక చేసిన రోయింగ్ కి ఈ రోయింగ్ కి ఎంఫసిస్ వేరు. ఎయిర్ డెల్ట్స్ చేసి బ్యాక్ ముగించా. ఇప్పుడు లైట్ గా ఆర్మ్స్ చేసి నెక్స్ట్ యాప్స్ చేస్తా. లెగ్ రైస్ ఒక 3 sets అనమాట. ఈ ఎక్సర్సైజ్ లో యాంకిల్ వెయిట్స్ ఉంటే ఇంకా బాగుంటది, కానీ ఇక్కడ లేవు. అందుకే ఒక వెయిటెడ్ మూవ్మెంట్ కోసం కేబుల్ కనెక్ట్ చేసా. నాకు సన్సెట్ అంటే చాలా ఇష్టం. మీకు సన్ రైజా సన్సెట్ కామెంట్ చేయండి. నైట్ అంతా కొంచెం సిటీ తిరిగా అనమాట. నాకు ఇక్కడ నచ్చేది ఏంటంటే పొల్యూషన్ చాలా తక్కువ. ఈ రోజు బిర్యానీ తినకపోతే ఎలా, అందుకే ఇంట్లోనే హెల్దీగా చేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం మాడినాయి.